జీసిడియం ప్రేమ స్వరం, దైవ కృపా స్వరం, ఇది ఆత్మీయ స్వరం, ఇది ఆత్మీయ స్వరం. ప్రియులైన వీక్షకులకందరికీ దైవ కృపాస్వరం అనే కార్యక్రమం ద్వారా మీకందరికి వందనాలు తెలియజేస్తున్నా. మీ యొక్క ప్రార్థన సపోర్ట్ మాకెంతో అవసరమైనది. దైవ స్వభావం గురించి, యేసు క్రీస్తుని గురించి ప్రకటన చేస్తుండగా మీ ప్రార్థనలు చాలా అవసరం. అనేకులకు రీచ్ కావటానికి, అనేకులు దీవెనకరంగా ఉండటానికి, అదే సంఘంలోనో, కుటుంబంలోనో, క్రైస్తవ సమాజంలోనో, దేశంలోనో ఎక్కడైనా అది దైవ లక్షణములు, దేవుని యొక్క పరిపూర్ణత మనకు అర్థమైనప్పుడు మనం ఈ లోకంలో ధైర్యం కలిగి, సమాధానం కలిగి జీవించగలుగుతాం. ఆ సత్యాన్ని ప్రకటించడానికి జీసీడీ పరిచర్య ఉన్నది. దేవుడు మిమ్మల్ని దీవించండి గాక. ఒక సత్యాన్ని ఈ దినమున యేసు క్రీస్తుని గురించిన దైవత్వం గురించి మాట్లాడుకుందాం. ఆ వచనం ఎదురుగా యోహాను సువార్త 6వ అధ్యాయము 29వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయము 29వ వచనం ఇలా వ్రాయబడింది. యేసు ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసముంచుటయే దేవుని క్రియ అని వారితో చెప్పాను. మరొకసారి చదువుతాను. యోహాను సువార్త 6వ అధ్యాయం 29వ వచనం. యేసు ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసముంచుటయే దేవుని క్రియ అని వారితో చెప్పాను. చిన్న ప్రార్థన చేద్దాం, దేవుని సహాయం అడుగుదాం. దేవుడు మనతో మాట్లాడును గాక. మా ప్రియమైన పరలోకపు తండ్రి, నీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ కార్యక్రమం ద్వారా నీ దైవత్వాన్ని ప్రకటింపబడుతుండగా వింటున్న ప్రతి ఒక్కరిని ప్రభువా, అయ్యా నీ వాక్యము అర్థం చేసుకోగలిగిన శక్తిని దయచేయమని ప్రార్థన చేస్తున్నా. అప్పుడు వారు నీ సన్నిధిలో నిలిచుంటారు, ఫలిస్తారు. ఈ వాక్యం ద్వారా మాకు ఆరోగ్యము, నెమ్మది దయచేయమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఈరోజు నేను మీకు తెలియజేయాలనుకున్నటువంటి అంశం ఏంటంటే యేసే దేవుని క్రియ. యేసే దేవుని క్రియ. యేసు ప్రభువారు 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఆశ్చర్య కార్యము జరిగించి అద్భుతములు, ఇది సూచక్రియ అంటారు. అద్భుతాల్లో సూచక్రియ అంటే సూచన, అంటే దాంట్లో ఒక మెసేజ్ ఉంది, దాంట్లో సందేశం ఉంది. అద్భుత కార్యము చేసిన వాడు ఏమై ఉన్నాడు, ఎవరై ఉన్నాడు అనేది తెలుసుకోవటమే. అంతేగాని తన అద్భుతం చేసినప్పుడు అబ్బా ఏముంది, తిన్నాము, సంతోషించిన, ఆనందించినాం అనే కాదు. అయితే ఈ యేసు ప్రభు వారు చేసిన సూచక్రియలో 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మంది పంచిపెట్టారు కదా. అనేకులు ఇప్పుడు ప్రభువును వెంబడిస్తున్నారు. అప్పుడు యేసు ప్రభువారు తర్వాత దినం ఇలా ఏమన్నాడంటే, మీరు ఆ రొట్టెల కోసమే వస్తున్నారా అని అన్నాడు. ఎందుకంటే సర్వము నెరిగిన వాడు మాత్రమే అనగలుగుతాడు. ఎందుకంటే మనిషి యొక్క మైండ్, మనిషి యొక్క ఐడియాలజీ అది హృదయంలో నుండి వస్తుంది, అది అంతరంగం నుండి వస్తుంది. కనుక అంతరంగాన్ని ఎరిగిన దేవుడు, హృదయ రహస్యములను ఎరిగిన దేవుడు అని పాత నిబంధనలో వ్రాయబడితే, ఆ హృదయ రహస్యములను ఎరిగిన దేవుడు ఇక్కడ యేసు ఇక్కడ కనబడుతున్నాడు. కనుక వాళ్ళు ఏం తలస్తున్నారో తెలుసు. తెలిసినప్పుడు ప్రభు వారు మాట్లాడిన మాట ఏమంటున్నారంటే, మీరు ఆ ఆశ్చర్య కార్యములను చూసి వెంట వస్తున్నారా? అది తృప్తికి తిన్నందుకు ఇంకా అది కావాలని వస్తున్నారా? అసలు యేసు ప్రభు చేసిన అద్భుత క్రియల్లో తన గొప్పతనం కాదు చూపించేది, ఆ తను ఏమై ఉన్నాడో అని మెసేజ్ పాస్ చేయాలి. కనుక అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, నీవు నిజంగా అప్రవక్తవైతే, నీవు నిజంగా దేవుని కుమారుడు అయితే, నీవు నిజంగా ఆ పరమ నుండి వచ్చిన వాడవైతే ఒక అద్భుత కార్యం చేయి, ఒక సూచక్రియలు మేము చూడండి. ఎన్నో అద్భుత కార్యం చేశాడు. కానీ యేసు ప్రభువారు ఏమంటున్నారంటే, అద్భుతాల్లో తిన్న అనుభవాలు కాదు,
అద్భుతం చేసిన వాడు ఎవరు, ఏమై ఉన్నాడు, అతని గుణం ఏంటి, అతనికి ఈ పాత నిబంధనకి ఏంటి సంబంధం అని ఎరుగుటయే దేవుని క్రియ. తెలుసుకున్నట్టే దేవుని కార్యం. అందుకే 27 వచనంలో, దానికంటే ముందు 26 వచనంలో యేసు అంటున్నారు, మీరు సూచనలను చూచుట వలన కాదు గాని రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెదుకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నిజంగా చెప్పుచున్నాను. క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి, కానీ నిత్య జీవం కలుగజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి. మనుష్య కుమారుడు దానిని మీకిచ్చుచున్నాడు. క్షయమైనది అంటే ఈ ఈ శరీరానికి సంబంధించిన ఆహారం. అక్షయమైనది అది హృదయానికి, ఆత్మకు సంబంధించిన ఆహారం. సో భౌతికమైన ఆహారం తింటే మనం ఎలాగైతే ఆరోగ్యం కలిగి బలము కలిగి పనిచేస్తామో, అలాగే యేసును తింటే, ఏంటి యేసును తింటేనంటే ఆ విషయం నెక్స్ట్ సబ్జెక్ట్ నేను మాట్లాడతాను. యేసును విశ్వాసం ఉంచుటయే నిత్య జీవము. నిత్య ఆహారం అనేది యేసు ద్వారానే. కనుక యేసును ఎరుగుటయే దేవుని కార్యం. అంటే యేసును తెలుసుకుంటేనే దైవం నీకు అర్థమవుతుంది అని అర్థం. కాబట్టి అక్షయమైన ఆహారం కొరకు మీరు కష్టపడండి. అసలు మనం ఉదయం లేచినప్పటి నుండి రాత్రి నుండి మొదలుకొని ఉదయకాలం వరకు ప్రజలందరూ చాలా అవిశ్రాంతిగా పరిగెడుతున్నారు. దేనికోసం అంటే భౌతికమైన శరీరం కొరకు. అందుకే ఒక సామెత ఉంది, పొట్ట కోసమే కోటి విద్యలని. అంటే మనిషి ఎక్కువగా ఆలోచనలు ఎక్కడ కలిగి ఉన్నారంటే శరీరాన్ని ఎలా కాపాడుకుంటాం. కానీ యేసు ప్రభువు అంటారు, శరీరం కాదు నీ కాపాడేది, ఎలాగైనా అది చనిపోతాం, అది పాపం లోపలికి రావటం, రోగాలు అవన్నీ వచ్చినాయి, కానీ నిత్యం ఉండేది ఒకటి ఉంది, అదే ఆత్మ. నరుని నాసిక రంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. అంటే శాశ్వతమైనది ఆత్మ. ఆత్మకు ఆహారం కావాలి. ఆత్మకు ఆహారం ఎలా దొరుకుతుంది అంటే యేసును విశ్వాసం ఉంచుట ద్వారా ఆ కార్యం జరుగుతుంది. అందుకే యేసు ప్రభువు ఏమన్నారంటే ఇక్కడ 29వ వచనంలో యేసు అంటున్నారు, ఆయన పంపిన వాని యందు, ఆయన అంటే తండ్రి ఎవరు పంపించారు? యేసు క్రీస్తును పంపించాడు. యేసు క్రీస్తును విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియ. దేవుని కార్యము ఎక్కడ జరుగుతుంది అంటే యేసులోనే జరుగుతుంది. యేసు లేకుండా దేవుని క్రియ జరగదు. అందుకే ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. ఆయన లేకుండా ఏది కలగలేదు, కలిగినది ఏది ఆయన లేకుండా ఏది కలగలేదు. ఆయనలో జీవం ఉన్నది, ఆయనలో వెలుగున్నది. అంతేనండి సత్యం. కనుక యేసే దేవుని క్రియ. దేవుడు సర్వం సృజించినప్పుడు కూడా యేసు ద్వారానే సృజించాడు. హెబ్రీ పత్రికలో చాలా చక్కగా వ్రాయబడింది. తండ్రి ప్రతిబింబము, సమస్తానికి వారసుడు, సింహాసనాసీనుడు, సుతునొందినవాడు, సజీవుడు, సర్వశక్తి కలిగిన వాడు అయినప్పటికీ కూడా పాపముల విషయంలో తనే బాధ్యత తీసుకోవాలి. అదండి దైవం అంటే. ఇది అవసరం లేదని కాదు, అన్ని దాంట్లో ఆయన ఇమ్మడి ఉన్నాడు. ఆయన లేకుండా ఏది లేదో. కనుక ఆల్ రౌండర్, అన్ని దాంట్లో ఉన్నవాడు యేసే. యేసు లేకుండా మోక్షం లేదు, యేసు లేకుండా పాప క్షమాపణ లేదు, యేసు లేకుండా సృష్టి లేదు. కనుక నీవింత చక్కగా ఉన్నావు, సృజింపబడ్డావు, జన్మించావు, భవిష్యత్తులో ఏం పొందుతావు, ఏం సాధించగలుగుతావు అని అంటే, నీవు జన్మించిన తర్వాత అసలు నీ మీద దేవునికి ఉద్దేశం ఉంది. యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. అసలు విద్యలో ఎందుకు వచ్చినాయి, చదువు ఎందుకు వచ్చింది, అన్ని జాతుల వాళ్ళకి ప్రజలకి చదువు ఎందుకు చెప్పించాలి? యేసే నిజమైన జీవం అని తెలుసుకోవటానికి, చదవటానికి. ఎడ్యుకేషన్ ఇస్ ఇంపార్టెంట్. కనుక విద్య గురించి ప్రాముఖ్యత ఇచ్చింది వాక్యమే, ప్రేమ గురించి ప్రాముఖ్యత ఇచ్చేది వాక్యమే, క్షమాపణ గురించి ప్రాముఖ్యత ఇచ్చేది వాక్యమే.
కనుక ఏ క్రియ దైవ కార్యము జరగాలన్నా యేసు లేకుండా దైవ కార్యము లేదు. అందుకే నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి యొద్దకు రాలేడు. నన్ను చూచిన వాడు తండ్రిని చూసినాడు. నేనే మార్గమును, నే సత్యం జీవమును, తండ్రి నేను ఏకమై ఉన్నా. కనుక ప్రపంచ ప్రజలందరికీ దైవం గురించి అర్థం కావాలంటే, నిజమైన దైవం, అసలైనది దైవం అర్థం కావాలంటే యేసుతోనే. యేసు లేకుండా పరిపూర్ణ దైవం నీకు అర్థం కాదు. చిన్న చిన్నగా అక్కడక్కడ సమాచారం ఉండొచ్చేమో కానీ పరిపూర్ణమైనటువంటి సమాచారము బైబిల్లో మాత్రమే ఉంది. అందుకే ఈ బైబిల్ గురించి చాలా మందికి ఇష్టపడటం లేదు. దీనిని నల్ల పుస్తకంగా, రెడ్డ పుస్తకంగా, లేకపోతే పరాయి పుస్తకంగా, దీన్ని మనకు సంబంధించింది కాదని కొంతమంది చించటం, కాల్చివేయటం వీళ్ళని జరుగుతాం. చాలా మంది చింపేసిన వారు, కాల్చేసిన వారు కూడా దేవుడు వాడుకున్నాడు. దేవుడు ఎవడైనా వాడుకోవచ్చు. ఇది బైబిల్ చింపేస్తే ఏంటి, కాల్చేస్తే ఏంటి? దేవుని వాక్యాన్ని కాల్చలేము, యేసును కాల్చలేము, యేసును సమాధిలో బంధించలేము. యేసు లేకుండా ఏ సృష్టి కలగలేదు. కనుక ఆయనే దేవుని క్రియ, యేసే దేవుని క్రియ. యేసు లేకుండా ఏది కలగదు. అందుకే దేవుడు సృజించినప్పుడు వెలుగు కమ్మని పలుకుగా వెలుగాని, ఆయనే వెలుగు, యేసే వెలుగు. కనుక యేసు ద్వారానే సర్వం వచ్చింది. యేసు ద్వారా నీవు బతుకుతున్నావు, యేసు ద్వారా నీవు చలించుచున్నావు. దేవుడు సృజించిన అద్భుతమైనటువంటి ఈ ప్రపంచంలో కావలసిన వనరులు దేవుడు చక్కబెట్టి ఉంచాడు. నీవు తెలియకుండానే కూడా నువ్వు అనుభవిస్తున్నావు. కానీ నీ ఆత్మకు ఆహారం ఎలా అందుతుందంటే విశ్వాసం ఉంచటం ద్వారా. ఎవరిని విశ్వాసం ఉంచటం? యేసును విశ్వాసం ఉంచటే. కనుక నీ డబ్బు మీద మనసు పెట్టొద్దు, నీ సంపాదన మీద ఆధారపడొద్దు. అది ఒకరోజు పోతుంది. ఏది కూడా శాశ్వతమైనది కాదు. శాశ్వతమైన వాడు యేసు తప్ప. అందుకే ఆకాశము గతించిన, భూమి గతించిన, నా మాట నెరవేర్పు జరిగేంత వరకు అది గతించదు. కనుక యేసుతోనే జీవం ఉంది ప్రియులరా. నిర్లక్ష్యం చెయ్యొద్దు, తృణీకరించవద్దు. ఆయన హత్తుకో. ఆయనలో జీవం ఉన్నది, ఆయనలో సమాధానం ఉన్నది. నీ సమస్యలను పరిష్కరించేవాడు ఆయనే. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, యేసు క్రీస్తుని గురించి మనకు పరిపూర్ణంగా ఆ దైవత్వం అర్థమైతే మనకు వచ్చినటువంటి ఆ శాపాన్ని, ఆ పాపాన్ని, దాన్ని తీసివేయటకు లేకపోతే ఎదుర్కోవటానికి ఈ భూమి మీద ఉన్నటువంటి ఆ యొక్క నష్టములు ఏదైతే ఉన్నదో విశ్వాసముతో ఎదుర్కోవటానికి యేసే మనకు అవసరం. యేసు లేకుండా మనం ఎదుర్కొనలేము, సాధించలేము. కనుక ఇక్కడ ఏమన్నా వ్రాయబడిందంటే యేసే. గమనించండి, ఆయన పంపిన వానిని, యేసును విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియ. కనుక యేసు కార్యములు నీ జీవితంలో జరిగించును గాక. నీకున్న సమస్యను యేసే పరిష్కరించును గాక. నీకున్నటువంటి సందేహములు యేసే మీకు జవాబు అనుగ్రహించును గాక. మీకున్నటువంటి ఆటంకములు, సమస్యలు ఏదైనా అది యేసే తొలగించును గాక. ఒకవేళ షడ్రకు, మేషకు, అబేద్నెగో వాళ్ళగా అగ్నిగుండంలో పడవేసినప్పుడు ఒకవేళ ఆ దేవుడు రక్షించడానికి సమర్థుడే, ఒకవేళ రక్షించకపోయినా ఆయనే దేవుడని మేము మొక్కుతాం. ఎందుకంటే ఆయనే జీవం కలిగినవాడు. కనుక శరీరము చంపేవాడిని భయపడొద్దు, కానీ ఆత్మను నరకంలో పంపించే వాడిని భయపడాలి. ఎవరికి అధికారం ఉంది? అది యేసుకి అధికారం. ఎవరైతే మరణము గెలిచాడో ఆయనే దేవుడు, ఆయనే తీర్పరి, ఆయనే ప్రపంచాన్ని తీర్పిస్తాడు. ఇంకెవరికి లేదు అధికారం. ఎందుకంటే చనిపోయిన వారికి అది ఎవరికి అధికారం ఇవ్వబడలేదు, యేసు. అందుకే సమస్త అధికారం నాకు ఇవ్వబడింది. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటన చేయండి, శిష్యులకు చేయండి, సమాధానం అనుగ్రహించండి. కనుక ప్రియులరా, యేసుతోనే ఆత్మీయ క్రియ ఆరంభమవుతుంది. యేసుతోనే ఆత్మీయ జీవితం అది కొనసాగుతుంది. కనుక నీ జీవితంలో ఆత్మీయ జీవితం కొనసాగించాలంటే నీవు యేసును విశ్వాసం ఉంచవలసింది. యేసును విశ్వాసం ఉంచకపోతే నీ ఆత్మ చనిపోతుంది. నీ ఆత్మకు మెలుకు ఉండదు, నీ ఆత్మకు ధైర్యం ఉండదు. నీ ఆత్మకు ధైర్యం వచ్చిందనుకో, నీ ఆత్మకు సమాధానం వచ్చిందనుకో, మిగిలినవేమున్నా నీవు భయపడవు. అలాంటి సమాధానం నీకు కలుగును గాక. చిన్న ప్రార్థన చేస్తాను. మా ప్రేమ పరలోకపు తండ్రి,
ఎవరి జీవితాలు అయితే అసమాధానం కలిగి ఉన్నదో, అసంతృప్తి కలిగి ఉన్నదో, సందేహం కలిగి ఉన్నదో, భయం కలిగి ఉన్నదో, మీ కుమారుడు యేసు క్రీస్తు నందలి విశ్వాసము ద్వారా, ఆ క్రియ ద్వారా, ఆ దైవ కార్యము ద్వారా వారి జీవితంలో ఉన్న సమస్యలను పరిష్కరించమని, సమాధానం దయచమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక. యేసు వార్త చాటెదాం రమ్ము సోదరా, యేసు తోటి సాగెదాం రమ్ము